నమస్కారం అండి. మనం ఇప్పుడు గోగినేని మణి గారు రచించిన 'కలవారి కోడలు' 10వ భాగాన్ని విందామా? పెళ్లి దగ్గరకొస్తోందని ప్రయాణానికి నేనొక చిన్న సూట్ కేసులో నా బట్టలను ముందుగానే సర్ది పెట్టేశాను. రిజిస్ట్రార్ ఆఫీసులో మా పెళ్లి జరిగిన రోజున 4 వేళ్ల వెడల్పున్న జరీ అంచుతో అక్కడక్కడ బుటా ఉండే మెరూన్ కలర్ పట్టుచీర కట్టుకున్నాను. పెళ్లికని నాన్నగారు కొన్న చాలా సింపుల్గా ఉండే ఎర్రరాళ్ళ నెక్లెస్ పెట్టుకున్నాను. ఆ రోజు ఇంటికొచ్చాక విష్ణు నాతో, "ఈరోజు నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? కొంతమంది ఆడవాళ్ళు పెట్టుకున్న నగలను చూస్తే ప్రదర్శన కోసమే అనిపిస్తుంది. ఇప్పుడు నిన్ను చూస్తుంటే అలంకరణకు అవి ఇంత బాగా ఉపయోగపడతాయా అనిపించింది" అన్నారు. ఆ చీరను సూట్ కేసులో పెడుతుంటే విష్ణు మాటలు గుర్తుకొచ్చాయి. కొన్ని జ్ఞాపకాలు మనసులో అలా పదిలంగా ఉండిపోయి అప్పుడప్పుడు అలల్లా ఆనందంలో ముంచెత్తుతాయి. నెమరు వేసుకోవటంలోని తీయదనం అదే. ఆ రోజు నేను మెట్లు దిగి క్రిందకు రాబోతుంటే క్రింద హాల్లో మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటల్లో నా ప్రసక్తి వినిపించి అప్రయత్నంగా ఆగిపోయాను. ఇంటికి పెద్ద కోడలు పెళ్ళికి రాకుండా ఉండడం ఏం బాగుంటుంది? పద్ధతిగా ఉండదు. వదిన అంటోంది సరే, నీ మాటేమిటి అని అత్తయ్య మాటలు. చిన్నత్తయ్య వెంటనే అందుకున్నారు. సరేలే, వేరేగా చెప్పేదేముంది? కంకణాలు చెయ్యి ఆడితే కడియాలు చెయ్యి ఆడుతుంది. కోదండంగారి గొంతు వినబడింది. నేనంటే మొండివాణ్ణి కాబట్టి ఇలా తిరగగలుగుతున్నాను. కానీ మీ వదిన ఇన్నాళ్ళైనా ఈ ఇంట్లో అడుగుపెట్టింది. అంత పంతం ఉంది. అక్కడ ఆ అమ్మాయిని చూసి కూతురు గుర్తుకొచ్చి పెళ్లి పందిట్లో ఏం గొడవ చేస్తుందోనని నా భయం తప్ప నాదేమీ లేదు మీనాక్షి. ఆ చర్చ నేను పెళ్లికి రావటం గురించేనని నిమిషంలోనే అర్థమైపోయింది. వాళ్ళ మధ్యకు వెళ్ళడం ఇష్టం లేక మళ్ళీ వెనుదిరిగాను. నన్ను వాళ్ళు గమనించినట్లున్నారు కాబోలు. కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లుగా సరిపోయింది. చిన్నత్తయ్య మాటలు మళ్ళీ మెల్లగా వినిపించాయి. పెళ్ళికి నేను రావడం విష్ణు వాళ్ళ అత్తయ్యకి ఇష్టం లేదనే సంగతి ప్రత్యేకంగా నాకు చెప్పక్కర్లేకుండానే నేనే వాళ్ళ మాటల్ని విని తెలుసుకోగలిగానని అర్థమై ఉంటుంది. మనసు చివుక్కుమంది, కళ్ళు చెమర్చాయి. ఏదైనా పొరపాటు కానీ శ్రీలక్ష్మికి అన్యాయం కానీ జరిగి ఉంటే అది విష్ణు వల్లనే కానీ నా వల్ల కాదుగా. విష్ణువుని చూస్తే కలగని బాధ, కోపం నన్ను చూస్తే ఎందుకు వస్తాయి? విచిత్రంగా ఉంది. ఒకప్పుడు కోడలా అని నన్ను గురించి అడిగిన ప్రశ్నకి అవును అనకుండా విష్ణు భార్య అని సమాధానం ఇచ్చిన అత్తయ్య ఇప్పుడు తనంతట తానుగా పెద్ద కోడలు అంటూ మాట్లాడటం నాకు ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది. నాకెదురయ్యే ప్రతి అవమానకర సంఘటనలోనూ ఆనందించే అంశాన్ని వెతుక్కుంటున్నాను. మంచిదేగా అనుకుంటూ నిట్టూర్చాను. పెళ్ళికి నేను రావడం లేదని చెప్పేసరికి విష్ణు అదే అంటూ పదే పదే ఆరా తీశారు. నేను ఏదో చెప్పబోతుంటే వినిపించుకోలేదు. ఎవరో అన్న మాటల్ని చెప్పాననేగా తమ్ముడు అన్నాడు, దానికి నువ్వింకా బాధపడుతున్నావా అని అడిగారు. చచ, అదేం కాదు అంటూ వెంటనే తల అడ్డంగా ఊపాను. చేతికి దెబ్బ తగిలిన రోజున కృష్ణప్రసాద్ మాటల గురించి నేనైతే విష్ణుకు చెప్పలేదు. బహుశా అత్తయ్య కానీ నీరజ కానీ చిన్నత్తయ్య కానీ వీరిలో ఎవరో ఒకరు చెప్పుండొచ్చు. అవి తన ఉద్దేశాలు కావని కృష్ణప్రసాద్ స్పష్టంగా చెప్పినా నేనెందుకు బాధపడతాను? ఒకవేళ కృష్ణప్రసాద్ అభిప్రాయాలే అయితే నేను బాధపడతానేమోననే విషయాన్ని పట్టించుకునేవాడు కాదు. వింటే ఏంలే అనుకుని ఊరుకునేవాడు. అలా కాకుండా వెంటనే వచ్చి చిన్నతనం అనుకోకుండా క్షమాపణ అడిగాడు. నేను నొచ్చుకోకూడదనేగా. అంత ప్రాధాన్యం ఇచ్చినందుకు నాకు నిజంగా సంతోషమే కలిగింది. మరి ఎందుకు రానంటున్నావు? తమ్ముడు గొడవ చేయడు? వస్తేనే అక్కడ పందిట్లో గొడవ జరగచ్చని అంటున్నారు. అప్రయత్నంగా అనేశాను. ఇంకెందుకని నేనే కోదండం గారి మాటల గురించి క్లుప్తంగా చెప్పాను. విష్ణు మౌనంగా ఉండిపోయారు. పెళ్ళి అంటే నలుగురు కలిసి చేసేది. మన ఇష్ట ప్రకారమే జరగదు. అందరి అభిప్రాయాల్ని పట్టించుకోవాలి. పెళ్లి కూతురు వాళ్ళు వచ్చే సమయానికి నేను ఇంట్లో ఉండి ఏర్పాట్ల గురించి చూసుకోవాల్సి ఉందని అనుకుంటే సరిపోతుందిగా. అంత ఆలోచన ఎందుకు అన్నాను. ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉండిపోయిన విష్ణు నిజమే అన్నట్లుగా తలూపారు. పెళ్లి ఏర్పాట్లు భారీగా ఘనంగా జరిగిపోయాయి. శ్రీనిలయం అంతా దగదగలాడిపోయేటట్లుగా లైటింగ్ ఏర్పాటు జరిగింది. ఒక పెళ్లి జరగడానికి ఇన్ని రోజులు ఇంతమంది శ్రమ పడటం, ఇంత ఖర్చు అవసరమా అనిపించింది. ఒక్కొక్కరి అభిరుచి, ఆసక్తి ఒక్కో రకంగా ఉంటాయి. కొందరికి అవసరం అనిపిస్తే కొందరికి అనవసరం అనిపిస్తుంది కాబోలు. ఏమైనా కృష్ణప్రసాద్ పెళ్ళి ఇలాగే జరగాలి. లేకపోతే అత్తయ్య మనసులోని అసంతృప్తి ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అత్తయ్య ముఖంలో మునుపటి నిర్లిప్తత, విషాద ఛాయలు తగ్గడాన్ని గమనించాను. ఇంటికి ఎవరెవరో బంధువులు వస్తున్నారు.
నా గదికే ఎక్కువగా పరిమితమైపోవటం ద్వారా కొత్త వాళ్ళ చూపుల్ని ఆరాల్ని కొంతమేర తప్పించుకోగలిగాను. మా పెళ్ళి శ్రీలక్ష్మి మరణానికి కారణమనే నిందాభారం నా మీద లేకపోయి ఉంటే నేను ఈ పెళ్లి హడావిడిలో సంరంభంలో ఆనందంగా పాలుపంచుకునేదాన్నేమో. మిగతా ఎవరో 2-3 బంధువులు మాత్రం ఇంట్లో ఉండిపోయారు. అందరూ పెళ్లి కొడుకుతో కలిసి నెల్లూరుకు తరలి వెళుతున్నారు. ఒకటే కోలాహలం. అలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న శ్రీనిలయం ముందు బార్లు తీరిన కార్లల్లో అంతా సర్దుకున్నారు. కార్లన్నీ వరుసగా కదిలి వెళ్తా అంటే బాల్కనీలో నిలబడి చూశాను ఒంటరిగా. మర్నాడు సాయంకాలం ఇంటికి ఒక పక్కగా ప్రహరీ గోడకు ఆనుకుని రంగురంగుల గులాబీ మొక్కల గుబుర్లున్నాయి. అక్కడే కూర్చోవడానికి ఒక సిమెంట్ బెంచి ఉంది. ఇంట్లో ఒక్కదాన్ని గదిలో ఉండడం కంటే కాసేపు మొక్కల మధ్య కూర్చోవాలనిపించింది. ఆ రాత్రి 8 గంటలకే కృష్ణప్రసాద్ పెళ్లి ముహూర్తం. ఇప్పుడు అక్కడ అందరూ ఎంత సందడిగా హడావుడిగా ఉండుంటారో ఆలోచిస్తూ కూర్చున్నాను. కాసేపటికి చల్లగాలి మనసును పెళ్లి ఆలోచనల నుండి మళ్లించింది. ఆ చల్లగాలి ఒంటరిగా ఉన్న నన్ను ఆప్యాయంగా స్పృశిస్తున్నట్లు, విరిసిన గులాబీలన్నీ నా వైపే చూస్తూ నన్ను మురిపిస్తున్నట్లు, కదులుతున్న ఆకులు గలగలమని కబుర్లు చెబుతున్నట్లు చాలా హాయిగా స్వాంతనగా ఉంది. అప్పుడే ముందు వైపు గేటు తలుపు తీసుకుని శంకరం లోపలికి రావడం చూశాను. సాధారణంగా వాళ్ళు అవుట్ హౌస్కి పక్కనుండే చిన్న గేటు నుండి అటువైపు వీధిలోకి రాకపోకలు చేస్తుంటారు. ఎప్పుడైనా ముందువైపు వీధికి దగ్గరగా ఉండే చోట్లకి వెళ్ళి వస్తున్నప్పుడే ఈ గేట్లో నుండి వస్తుంటారు. తమాషా చేద్దామనిపించి పక్కనే ఉన్న పెద్ద మందార మొక్క వెనుక నిలబడి అక్కడికి శంకరం రాగానే హఠాత్తుగా భౌ అంటూ ముందుకొచ్చాను. శంకరం అమ్మో అంటూ అరుస్తూ బాగా భయపడిపోయాడు. ఆ భయం చూస్తుంటే నాకు బాగా నవ్వొచ్చింది. శంకరం కొంచెంగా వణుకుతున్నట్టుగా బెదురుగా చూస్తూ మీరు మీరు అని ఇక నోరు పెగలనట్లుగా ఆగిపోయాడు. ఇంకా భయం తగ్గలేదా? ఎందుకు అలా చూస్తున్నావు? ఆశ్చర్యంగా అడిగాను. మీరు శ్రీలక్ష్మి అక్క గదూ? అక్క నువ్వేనా? బెదురు చూపులతో అడిగాడు. ఏమిటి శంకరం శ్రీలక్ష్మి అంటున్నావు? నేను సుజన అన్నాను చేయి పట్టుకుని. 2 నిమిషాలకు కొంచెం మామూలు అయ్యాడు కానీ పూర్తిగా బెదురు తగ్గినట్టు లేదు. అయితే మీరు సుజన అక్కనే నా వైపు పరికించి చూస్తూ అన్నాడు. ఏమైంది శంకరం? ముందు ఇలా కూర్చో అంటూ నేనే కూర్చుని తనని నా పక్కనే కూర్చోబెట్టుకున్నాను. తల మీద చేయి వేసి నిమురుతూ ఇప్పుడు చెప్పు, విషయం ఏమిటి అని అడిగాను. తల వంచుకొని మౌనంగా కూర్చుండిపోయాడు. నేను మళ్ళీ అడిగేసరికి నోరు విప్పాడు. అక్కయ్య గారు, మేము మొన్న ఈ ఊళ్ళోనే ఉన్న మా చింతాతయ్య గారింటికి వెళ్ళాము. అప్పుడు ఆ మధ్య వాళ్ళ పెద్దమ్మాయి రాజేశ్వరి చనిపోయిందిలేండి. ఇప్పుడు ఆ రాజేశ్వరి వీళ్ళ చిన్న కోడలు కమలను ఆవహిస్తుందట. ఆవహించటం ఏమిటి? వీళ్ళకి ఆ విషయం ఎలా తెలిసింది? కమలక్క అప్పుడప్పుడు బిగుసుకుపోయినట్లుగా అయిపోయి నేను రాజేశ్వరిని వచ్చాను అని చెబుతుంది. అప్పుడు వీళ్ళందరూ రాజేశ్వరితో మాట్లాడినట్టే మాట్లాడతారట. కాసేపటికి రాజేశ్వరి ఆత్మ వదిలి వెళ్ళిపోగానే కమలక్క మామూలుగా అయిపోతుందట. అక్కయ్య గారు, మీరు ఎప్పుడైనా అలా ఆత్మలతో మాట్లాడారా అడిగాడు. లేదు, ఇప్పుడు నీ ద్వారానే వింటున్నాను. అలా ఆత్మలు మనుషుల్ని ఆవహిస్తాయంటే నాకు నమ్మకం కుదరడం లేదు అన్నాను. అంటే ఆత్మలు అనేవి లేవంటారా? నాకు తెలియని విషయం గురించి నేనేం చెప్పగలను? అవును, నువ్వు శ్రీలక్ష్మి అక్క కదూ అని నన్ను అడిగావే? కొంచెం సిగ్గుగా తల ఉంచుకుని మెల్లగా చెప్పాడు. వాళ్ళ రాజేశ్వర్ల శ్రీలక్ష్మి అక్క ఆత్మ మీ మీదకి వచ్చిందేమో అని అనుకున్నాను. ఎందుకు అలా అనుకున్నావు? ఆరా తీశాను. శంకరం మొహంలోకి వెలుగొచ్చింది. అక్క అచ్చం మీలానే ఇప్పుడు మీరు చేసినట్లే చేసి భయపెట్టేది. ఒకసారైతే అక్క గోడచాటు నుండి వచ్చి అరిచేసరికి నేను భయపడిపోయి నా చేతిలో ఉన్న 3 కూల్ డ్రింక్ సీసాలని వదిలేశాను. ఇంకేముంది, అన్నీ భళ్ళున పగిలి గోవిందా అయిపోయాయి అంటూ నవ్వాడు. శ్రీలక్ష్మి ప్రసక్తి వచ్చేసరికి హుషారు వచ్చినట్టుంది. మళ్ళీ మొదలుపెట్టాడు. మీకు తెలియదు కానీ అక్క ఉన్నప్పుడు ఎంత సందడి చేసేదో. మా ఇంటికి వచ్చినప్పుడు నూతిగట్టు మీద కూర్చుని పిచ్చమ్మని, అదేనండి ముత్యాలని, ఇప్పుడు మీరు అలాగే పిలుస్తున్నారట కదా, చెప్పింది. పాట పాడమని అక్క అడగటం ఆలస్యం. ముత్యాలు మొదలుపెట్టేసేది. ఢమ్ ఢమ్ డప్పు కొట్టరా లాంటి పాటలను పాడేటప్పుడు డ్యాన్స్ కూడా చేసేసేది. అప్పుడు కానీ డ్రైవర్ సాంబడు ఏ పళ్ళెమో పట్టుకుని దరువు వేసేవాడు. ముత్యాల ఆటకి పాటకి అక్క ఎంత పెద్దగా నవ్వేదంటే, పడిపోతావమ్మా జాగ్రత్త అంటూ మా బామ్మ
భలే కంగారు పడిపోయేదిలేండి. ఒక్కసారిగా శంకరం మొహంలోకి దిగులు వచ్చేసింది. అక్క చనిపోయినప్పుడు నేను 2 రోజులు అన్నం తినలేకపోయాను అన్నాడు. కళ్ళల్లోకి నీటి ధర కూడా వచ్చేసింది. నేను అనునయిస్తున్నట్లుగా దగ్గరకు తీసుకున్నాను. అంతకన్నా చేయగలిగిందేముంది? ఆ మరునాడు దీపాల వేళకి పెళ్లి కూతురుతో పెళ్లికి వెళ్ళిన వాళ్ళంతా తరలి వచ్చేశారు. ఆ రోజు ఉదయం నుండి ఇంటి లోపలంతా పూల తోరణాలతో అలంకరించారు. శ్రీనిలయం పూల పరిమళాలతో గుమ్మెత్తిపోయింది. నేను క్రిందకు దిక్కుండా మెట్ల మధ్యలోనే నిలబడిపోయాను. నీరజ వాళ్ళు ముందుగా లోపలికి వచ్చారు. నీరజ హారతి పళ్ళెం పట్టుకుంది. వధూవరులిద్దరికీ హారతి ఇచ్చింది. పట్టుబట్టల్లో కృష్ణప్రసాదు, రజిత ఇద్దరు ముచ్చటగా ఉన్నారు. పేర్లు చెప్పమంటూ అందరూ ఏమిటో గలగలా మాట్లాడేస్తున్నారు. కృష్ణ, ముందు నువ్వు చెప్పు. అదే అమ్మాయినే చెప్పమానండి. అలా మెల్లగా చెప్తే ఎవరికి వినిపిస్తుంది? ఎవరెవరో అలా గట్టిగా మాట్లాడుతుంటే నాకు అప్రయత్నంగా మేమిద్దరం శ్రీనిలయానికి వచ్చిన రోజు గుర్తుకొచ్చింది. ఆ రోజు అత్తయ్య నిలబడిన చోటనే నేను ఇప్పుడు నిలబడ్డాను. అప్పుడు నీరజ వెనక ఎవరో పక్కింటి వాళ్ళు 4-5 ఉన్నారు. అత్తయ్య మొహంలో అప్పుడు ఏదో ఉదాసీనత, నిష్ఠూరం. ఇప్పుడు అత్తయ్య మొహంలో కొంచెంగా హుషారు, చిరునవ్వు ఉన్నాయి. గుమ్మానికి అటు ఇటు కూడా గుంపుగా చాలామంది బంధువులు ఉన్నారు. సరిగ్గా అప్పుడు అత్తయ్య అన్న విధంగానే నేను పరిహాసాలు చాలు కానీ వాళ్ళని లోపలికి రానివ్వండి అని తీక్షణంగా అంటే ఎలా ఉంటుంది అందరి రియాక్షను? నా ఆలోచనకు నవ్వొచ్చింది. నాకు వెంటనే నిట్టూర్పు వచ్చింది. ఏంటమ్మాయి, నువ్వు చెబుతుంటే మాకెవరికీ వినిపించడం లేదు అని ఎవరో అన్న మాటలకి రజిత చాలా స్టైల్గా జుట్టును వెనక్కి తోసుకుంటూ, అయితే మైకు తీసుకురండి, ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా వినపడేటట్లు చెప్తాను అంది. అందరూ పెద్దగా నవ్వారు. రజిత అందరినీ తప్పించుకుని మెట్ల మీద నిలబడి ఉన్న నా దగ్గరకు వచ్చి చూపుడు వేలును నా వైపు ఉంచి చనువుగా, సుజన అవునా అంది. నేను అవునన్నట్లుగా తలోపగానే, చూసావా, ఇంతకు మునుపు చూడకపోయినా ఎలా గుర్తుపట్టానో అంటూ జుట్టు వెనక్కి తోసుకుని భుజాలు ఎగరవేసింది. అంత చనువుగా పలకరించినందుకు చాలా ఆనందంగా అనిపించింది. చిరునవ్వుతో చూస్తూ తన చేయి పట్టుకున్నాను. తన అక్క మరణానికి నేనే కారణం అనుకుని అందరిలా దూరంగా నిష్ఠూరంగా ఉంటుందని అనుకున్నాను. నా అంచనా తప్పింది. పెళ్ళికి ఎందుకు రాలేదు? ఇక్కడ ఏర్పాట్లు ఎవరో ఒకరు చూడరా? నువ్వే ఉండాలా? ఇదేం బాగలేదు అంది. ఊహించని ఆ ఆదరానికి ఒక్క క్షణం నిశ్చేష్టురాలినైపోయి తన వైపు ఇష్టంగా చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయాను. జవాబు ఏం చెప్పాలో తోచలేదు. రజిత నవ్వులో ఒక విధమైన స్టైల్ ఉంది. పెదవుల్ని ఒకవైపుకి సాగదీసినట్లుగా నవ్వుతుంది. నువ్వు వచ్చుంటే వైభవంగా జరిగే పెళ్ళి ఎలా ఉంటుందో నీకు తెలిసేది అని విచారిస్తూ మొహం పెట్టి అంది. షాక్ అయ్యాను. కుటుంబ సభ్యురాలిగా పెళ్లి వేడుకలో పాలు పంచుకోనందుకు కాదు రజిత విచారం. స్థితిమంతుల పెళ్ళి ఎలా ఉంటుందో తెలుసుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నందుకు మాత్రమే. నిట్టూర్చాను. ఏమో, తను యథాలాపంగానే అలా అందేమో, నేనే ఇంకో విధంగా ఆలోచిస్తున్నానేమో. ఆ మర్నాడే ఇంట్లో వ్రతం. ఊళ్ళో వాళ్ళు కూడా చాలామంది రావడం హడావిడిగా ఉంది. వీలైనంత వరకు అందరికీ కొంచెం దూరం దూరంగానే ఉంటున్నా కొందరు గుసగుసలు చెవిన పడ్డాయి. పెద్ద కోడల్ని చూసావుగా? కోడలని అనుకో, మీనాక్షమ్మ వింటే మండిపడిపోతుంది. ఇప్పటి వరకు అత్తాకోడళ్ళ మధ్య మాటలే లేవట. అవును మరి, శ్రీలక్ష్మి ఉసురు పోసుకుంది. అడుగు పెట్టిన దగ్గర నుండి అన్నీ అనర్థాలేనట. అత్తాకోడళ్ళ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట. బాగా గొంతు తగ్గించే అలా మాట్లాడుకుంటున్నారు కొందరు. గుసగుసలే అయినా నాకు వినిపించాయంటే వాళ్ళ ఉద్దేశం కూడా వినిపించాలనే కాబోలు. కొందరికి అదో ఆనందం. పుట్టిందంటే పురుగులు పట్టిందని చెప్పుకుంటారనే సామెతను వాళ్ళ మాటలు నిజం చేస్తున్నాయి. వీళ్ళందరూ ఏమనుకుంటే ఏమిటి? అత్తయ్య ఆంతర్యం నాకు జ్వరం వచ్చినప్పుడు స్పష్టంగా తెలిసింది కదా. శ్రీలక్ష్మి మరణానికి కుమిలిపోవటంతో మామూలుగా ఉండలేకపోవటమే తప్ప నా మీద ప్రత్యేకంగా కోపం, నిష్ఠూరం లేనే లేవు. మొదట్లో నన్ను పలకరించలేదని కొంచెం అభిమానపడ్డానే కానీ ఇప్పుడు మాత్రం పలకరింపు లేకపోయినా అత్తయ్య అంటే గౌరవం, ఆత్మీయత ఉన్నాయి. అత్తయ్య వ్యక్తిత్వానికి, ప్రేమించే మనసుకు నేను అభిమానిని కూడా. పెళ్లి సందడంతా సద్దుమణిగింది. బంధువులందరూ వెళ్ళిపోయారు. 15 రోజుల్లోనే రజిత కాపురానికి వచ్చేసింది. నీరజ ఎక్కువగా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వస్తూ ఉంటుంది. ఇంట్లో ఎక్కువగా ఉన్నట్టే ఉండదు. రజిత ఇంట్లోనే ఉంటుంది కాబట్టి నాకు కాలక్షేపం బాగా ఉంటుందనుకున్నాను. అందులోనూ వచ్చిన రోజే ఏ అరమరికలు లేకుండా నన్ను పలకరించింది కూడా కదా.
రజిత వచ్చిన మర్నాడే ఉదయం వేళ కోదండం గారు హడావిడిగా వచ్చారు. అప్పటికి నేను రజిత ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చుని ఉన్నాం. అత్తయ్య, కృష్ణప్రసాద్ పక్క వరండాలో ఉయ్యాల బల్ల దగ్గర ఉన్నారు. విష్ణు ఆఫీస్కి వెళ్ళి చాలాసేపు అయింది. కోదండం గారిని మొదటిసారి చూసిన తర్వాత మళ్ళీ 2-3 సార్లు ఇంటికి వచ్చారు, కానీ నాతో మాటలేం లేవు. పలకరించినట్లుగా చిరునవ్వుతో చూసి పక్కకు వెళ్ళిపోయాను. ఆయన అంతే. ఆయన మీనాక్షి, మీనాక్షి అని పిలుస్తూ అత్తయ్య వాళ్ళు కూర్చున్న వైపుకు వెళ్ళారు. ఆ గురుస్వామి ఫ్లాట్ మనకే ఇస్తానని చెప్పి 4 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోమని నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఆయన గొంతు ఖంగుమంది. అత్తయ్య, కృష్ణప్రసాద్ ఒక్కసారే నిజంగా అనడం వినిపించింది. అవును, ఆ రోజు రేటు పెంచుతామనన్నా వినకుండా మొండికేసిన వాడు ఇప్పుడు తనంతట తానే రేటు కూడా పెంచకుండా అదే రేటుకి ఇస్తానంటున్నాడు. ఏమైతేనే మనకొక సమస్య తీరినట్టే. మంచి చోట అలాంటి ఫ్లాట్ దొరుకుతుందా అని ఆందోళన పడ్డాను, కానీ చేజారిందనుకున్న ఆ ఫ్లాటు మళ్ళీ మనకే దక్కుతుందన్నమాట. కృష్ణప్రసాద్ గొంతులో ఆనందం స్పష్టంగా తెలిసిపోతోంది. ఆ గురుస్వామి తిక్కమేళంలా ఉన్నాడే, లేకపోతే ఇన్నిసార్లు మాట మార్చడం ఏమిటి? ఇప్పుడైనా ఇక ఆలస్యం చేయకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మంచిది. చిన్నత్తయ్య మాటలు. డైనింగ్ హాల్కి, వరండాకి ఉన్న ద్వారం దగ్గర నిల్చున్న కోదండం గారు కొంచెం పెద్ద గొంతుతోనే అన్నారు. ఒక్కోసారి మనం ఎంత ప్రయత్నించినా జరగని పని మన టైం బాగున్నప్పుడు ప్రయత్నం చేయకపోయినా జరిగిపోతుంది. నా పెద్ద కూతురిదే కాదు, చిన్న కూతురు జాతకానికి తిరుగులేదు. మంచికైనా చెడుకైనా కోడలు వచ్చిన వేళ అంటారు. అందుకే. కృష్ణప్రసాద్ మాటలు విసురుగా వచ్చాయి. మావయ్య, ఆ ఫ్లాట్ మనకు దక్కిందని నువ్వు చెప్పిన విషయం బాగుంది, కానీ దానికి అనవసరమైన రంగులు వేయడం మాత్రం బాగాలేదు. అదేమిట్రా, ఇందులో నా సొంత పాండిత్యం ఏముంది? పెద్దలన్న మాటనే కదా నేను అన్నాను. అంతెందుకు, మన ఊరి వాళ్ళందరూ నీ పెళ్లిలో ఏమన్నారు? బావన అవస్థ పెట్టి పెళ్లికి తీసుకెళ్ళడం ఎందుకు, ఆయనకేమైనా తెలుస్తుందా అనుకున్నాను. కానీ ఏదో కొంచెం అవస్థపడి తీసుకెళ్ళేందుకు మంచి ఫలితమే కనిపించిందిగా. మీ నాన్న మొహంలో మార్పు వచ్చిందని, మొహంలో ఆనందం కనిపించిందని అందరూ అనలేదు? పిల్ల మెళ్ళలో 3 ముళ్ళు పడి మీ ఇంటి కోడలైన వేళ నుండే మంచి జరగడం మొదలైందని, ఇక మీ నాన్న ఆరోగ్యం బాగుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయని అందరూ అనుకుంటుంటే నాకు విచిత్రంగా అనిపించి నవ్వొచ్చింది. కానీ ఈరోజు మాత్రం గురుస్వామి మనసు మార్చుకుని మనకే స్థలం ఇస్తానని అనడంతో వాళ్ళ మాటల మీద కొంచెం నమ్మకం వచ్చి ఆనందంగా ఉంది. రజిత లేచి కోదండం గారి పక్కకెళ్ళి కృష్ణప్రసాద్తో అంది, మంచి కబురు తెచ్చిన సంతోషంలో నాన్న నా గురించి మంచిగా అంటే నువ్వు సంతోషించాలి కానీ కష్టంగా మాట్లాడుతున్నావేంటి బావా? ఎందుకో చెప్పమంటావా? మంచికే కాదు, చెడుకు కూడా నిన్ను బాధ్యురాల్ని చేయడం నాకు ఇష్టం లేదు. మరి నిన్ననే నా పర్సు 10,000 ఉన్నాయి, అందులో ఎక్కడో పడిపోయింది. నేను కొన్న షేర్లలో 2 లక్షల నష్టమూ వచ్చింది. నువ్వు అడుగుపెట్టిన వేళా విశేషం అనడం నాకు బాధగా ఉండదా చెప్పు? కృష్ణప్రసాద్ మాటల్లో నవ్వు వినిపించింది. నువ్వు కావాలనే అబద్ధాలు చెప్తున్నావు. ఎవరిని వెనకేసుకుని ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైందిలే. విసురుగా వచ్చి మళ్ళీ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని తన కాఫీ కప్పు చేతిలోకి తీసుకుంది. కృష్ణప్రసాద్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోబోతూ ఒక్క క్షణం ఆగి రజిత వైపు చిరునవ్వుతో చూసి, ఎవరిని రజిత అబద్ధాలు చెప్తారంటున్నావు? నన్నా, మీ నాన్ననా అన్నాడు. రజిత నల్లబడిన మొహంతో మిర్రి చూసింది. అదేం పట్టించుకోనట్లుగా కృష్ణప్రసాద్ చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. కోదండం గారు వచ్చి నా పక్కన కుర్చీ లాక్కుని కూర్చుంటూ గట్టిగా నిట్టూర్చారు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడటం నా అలవాటమ్మా. ఏదో మాట్లాడటమే కానీ ఆ మాటలకి ఇంకో రకం అర్థాలు కూడా ఉంటాయేమోనని ఆలోచించకపోవడం నాది తప్పే, ఒప్పుకుంటాను. జనాలు ఏదో అనుకుంటే అనుకుంటారు, కానీ నేను అలాంటి మాటల్ని నమ్మను, లెక్క చేయను. నువ్వు నాకు పెద్ద కూతురు లాంటి దానివే. నువ్వేం మనసు కష్టపెట్టుకోకమ్మా. కృష్ణ అనే వరకు నా మాటల వల్ల నీ మీదకు నిందొస్తుందనే ఆలోచనే నాకు లేకపోయింది. మరి ఆయన చూపులో, గొంతులో కనిపించిన వినిపించిన ఆప్యాయతకి, అభిమానానికి నేను నిర్విణ్ణురాలినైపోయాను. ఆయన మాటలు నిజంగా నిజమైతే ఆ అభిమానానికి శిరసు వంచాల్సిందే. నటన అయితే ఆయనలోని మహానటుడికి జేజేలు పలకాల్సిందే. రజిత లేచి నిలబడి తన ఆగ్రహం అంతా కుర్చీ మీద చూపిస్తూ గట్టిగా లాగి వెళ్ళిపోయింది. ఆ వెనుకే కోదండం గారు వెళ్ళారు. లేవలేనట్లుగా 2 నిమిషాలు అలాగే కూర్చుండిపోయాను. ఆ పరిస్థితి చాలా ఇబ్బందిగా,
అవమానకరంగా అనిపించింది. ఆ గురుస్వామి ఎవరో గాని ఎందుకని కొన్నాళ్ల క్రితం బేరం కుదుర్చుకున్న స్థలాన్ని అమ్మనని మొండికేశాడో, మళ్ళీ ఇప్పుడు మనసు మార్చుకుని ఎందుకని సరే అన్నాడో తెలియదు కానీ కోదండం గారు మాత్రం నా నష్టజాతకం వల్లే అప్పుడు అలా, రజిత అదృష్ట జాతకం వల్లే ఇప్పుడు ఇలా జరిగిందన్నట్లుగా తేల్చి చెప్పారు. కాకపోతే అది తన మాట కాదంటూనే నొక్కి వక్కాణించారు. వగచినట్లు వాత పెట్టినట్లు మాట్లాడటం అంటే అదే ఆయనకు అలవాటైన పద్ధతి. మరి కాసేపు నేనే అనవసరంగా అపార్థం చేసుకుంటున్నానేమో. జరిగిన దాన్ని బట్టి ఆయన మామూలుగా మాట్లాడినా నేనే అనవసరమైన ఆలోచనలు చేస్తున్నానా అనిపించింది. నాది నష్టజాతకం అని నిరూపించినందువల్ల ఆయనకేం ప్రయోజనం కలుగుతుంది? ఏమీ లేదు. అవును, నా ఆలోచనే తప్పై ఉండొచ్చు. ఏది ఏమైనా కానీ మన ప్రమేయం లేకుండా జరిగే మంచి చెడులకు మనల్ని బాధ్యుల్ని చేయడం మాత్రం చాలా పొరపాటు. కోడలొచ్చిన వేళ అనే మాట ఉండనే కూడదు, పూర్తిగా రద్దయిపోవాలి. కాకతాళీయంగా జరిగే దుర్ఘటనలకి కొత్తగా కాపురానికి వచ్చిన అమ్మాయి జాతకమే కారణమనే నిందారోపణలను తట్టుకోవడం కష్టం. స్వయంగా అనుభవిస్తున్నాను కనుక తెలిసొచ్చింది. కానీ ఈ రోజుల్లోనూ ఇలా మాట్లాడేవాళ్ళు ఉన్నారనే విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు. మరి ఇలాంటి ఆరోపణకు ఇంట్లో వాళ్ళెవ్వరూ సానుకూలంగా స్పందించకపోవటం నాకు ఊరట కలిగించిన విషయమే. మన మాట, మనసు, ప్రవర్తన మంచిగా ఉండాలి. దానికే మనం బాధ్యత వహించగలం. మన ప్రమేయం లేకుండా జరిగే విషయాలకు మనల్ని బాధ్యుల్ని చేసి ఎవరో ఏదో మాట్లాడితే మనం వాళ్ళ ఆరోపణలకు బలం చేకూర్చేలా బాధపడటం అనవసరం. ఇలా నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఈ మధ్యలో కోదండం గారి రాకపోకలు ఎక్కువయ్యాయి. ఆయన 1-2 సార్లు శ్రీనిలయం మునపట్ల మళ్ళీ కళకళలాడుతోంది అనడం విన్నాను. దానికి రజితే కారణమని ఆయన ఉద్దేశం కాబోలు. రజిత అభిప్రాయం కూడా అదే. తనే అంటూ ఉంటుంది, మా ఇంట్లో వాళ్ళు నేను లేకపోతే ఇల్లులాగే ఉండదంటారు అని. మునుపు నేను రాకముందు ఇక్కడ ఏ సందడి లేకుండా ఇల్లంతా బావురుమన్నట్లుగా నిశ్శబ్దంగా ఉండేదటగా అని నన్ను అడిగిందోసారి. ఇప్పుడు ఇల్లంతా సందడిగా, ఇంట్లో వాళ్ళంతా సరదాగా ఉన్నారు. దానికి తనే కారణమని తనకి తనే సర్టిఫికెట్ ఇచ్చుకోవడం అన్నమాట. అలా ఆనందించడం మంచిదే, ఎవరికీ నష్టం లేదు. కథ పేరు కలవారి కోడలు. రచించిన వారు గోగినేని మణి గారు. ఇంతటితో ఈ కథలోని 10వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.